మహిళా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ విధానాలపై ధ్వజమెత్తిన చీఫ్ విప్ జీవి. ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర స్థాయి విధానాలపై ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గంగినేని సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, జగన్ కు పదవి పోయాక అవినీతి సంపద ఆగిపోయాక ఏం చేయాలో పాలుపోవడం లేదని, అమరావతిలో జరుగుతున్న 50,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను చూసి తట్టుకోలేక ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోతున్నారని మండిపడ్డారు. నిత్యం అబద్ధాలు చెప్పి నిజాలు మాట్లాడడమే జగన్ మర్చిపోయారని ఎద్దేవా చేశారు. గతంలో అధికారంలో ఉండగా గుంటూరు, విజయవాడ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడి 2019 ఎన్నికలకు ముందు అమరావతిలో ఇల్లు కట్టుకున్నానని చెప్పి గెలిచిన తర్వాత 3 రాజధానులంటూ 3 ముక్కలాట ఆడారని విమర్శించారు. ఆనాడు 3 రాజధానుల పేరుతో 3 రూపాయలు ఖర్చు పెట్టలేదు సరే కదా, కనీసం 3 ఇటుకలైనా పెట్టారా అని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోయినాక 1,000 కోట్లు అవినీతి సంపాదన దూరమైనాక ఈ 2 ఏళ్ల నుండి అవినీతి సంపాదన లేదు జగన్మోహన్ రెడ్డికి. ఈ 2 ఏళ్ల నుండి ముఖ్యమంత్రి పదవి లేదు జగన్మోహన్ రెడ్డికి. మధ్య భ్రమించి మాట్లాడుతూ ఉన్నాడు. అమరావతి రాజధాని జరిగేటువంటి అభివృద్ధి చూసి ఓర్చుకోలేక, తను చేయలేకపోయిన పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారు దూకుడుగా చేస్తూ ఉంటే చూసి ఓర్చుకోలేక, ఒక పక్క ప్రాజెక్ట్ అన్నీ పూర్తవుతుంటే కళ్ళల్లో కారం చల్లినట్టుంది జగన్మోహన్ రెడ్డికి. 50,000 కోట్ల పైన అమరావతి రాజధానిలో ఖర్చు పెడతా ఉంటే కేంద్ర ప్రభుత్వం 16,000 కోట్లు ఇచ్చి ఈరోజు రాజధాని నిర్మాణం శరవేగంతో జరుగుతూ ఉంటే చూసి తట్టుకోలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏమంత కడుపులో నొప్పి ఏమి? రాజధాని బ్రహ్మాండంగా అవుతుంది, సంతోషపడి నువ్వు కూడా. నీ ఇల్లు కూడా ఉంది, అక్కడ నీ ఇంటికి కూడా రేటు పెరిగితే మీరు ఎందుకు ఏడుస్తూ ఉన్నారు? ఈరోజు ఈర్ష్యా దేశాలతోటి అభివృద్ధి చేసి ఓర్చుకోలేకనే తెలుగుదేశం మీద, చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు బురజల్లటం, రోజు అసత్య ప్రచారాలు. ప్రజలకు ఇని బోరు కొడుతున్నాయా? వాస్తవాలు చెప్పడం మర్చిపోయారు. అసలు జగన్మోహన్ రెడ్డి నుండి ఇక్కడ బొల్లా బ్రహ్మనాయుడు దాకా అసలు నా రోజు అబద్ధాలు చెప్పి నిజాలు మాట్లాడటం మర్చిపోయారు. ఏం బతుకులే మీరు? అసలు ప్రజలు చీకొడుతున్నా 151 సీట్ నుండి 11 సీట్లు ఇచ్చినా మీకు బుద్ధి రాల. ఇక్కడ భారీ వేల మెజార్టీతో ఓడించినా మీకు బుద్ధి రాల. ఇంకెప్పుడు మారుతారు మీరు? మీలో ఇప్పుడన్నా పరివర్తన రాకపోతే ఇంక జీవితంలో ఎప్పుడు వస్తుంది? మావిగని ఏడవపోయారా మీరు? మీరు అధికారులు ఉన్నప్పుడు ఎందుకు ఏడవలేదు? ఎందుకు బేకలేదు? అప్పుడు మీరు ఎందుకు చేయలేకపోయారు? మావిగని సమాధానం చెప్పండి. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడేమో ఆ గుంటూరు, విజయవాడ మధ్యలో అమరావతి రాజధాని బాగుంటుంది, 30,000 ఎకరాలు అయితే బాగుంటుంది అని చెప్పింది నువ్వే కదా. నేను ప్రత్యక్ష సాక్షిని. అందులో ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడే అమరావతి రాజధాని బాగుంటుంది అన్నావు. ఎన్నికలకు ముందేమో నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, 2019 ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని అభివృద్ధి చేస్తామని మాయమాటలు చెప్పి మీ వాళ్ళందరి చేత, మంత్రులైన వాళ్ళందరి చేత కూడా ముందే మాట్లాడించి పబ్బం గడుపుకున్నావు. ప్రజలు అధికారం ఇచ్చినాక అమరావతి రాజధాని ఓటర్లు కూడా నీకు ఓట్లేసి గెలిపించారు నీ మాయమాటలు నమ్మి. గెలిచినాక ఏం చెప్పావు? 3 రాజధానులని 3 ముక్కలు అట్టాడు. పోనీ నువ్వు చెప్పిన 3 రాజధానులు అనుకుందాం, దాన్ని చట్టం చేసావా? చేయలేదు. పోనీ 3 రాజధానులు 3 ఇటుకలు పెట్టావా? పోనీ 3 రూపాయలు ఖర్చు పెట్టారా? ఎందుకు పెట్టలేదు? దీనికి ఏం సమాధానం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? గెలవకముందు అమరావతి రాజధాని అన్నాడు, గెలిచినాక 3 రాజధానుల పేరుతో 3 ముక్కలు అడ్డాడాడు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మావిగన్ అంట. ఆ మావిగను మీరు ఉన్నటువంటి 60 నెలల్లో 5 సంవత్సరాల్లో ఎందుకు అభివృద్ధి చేయలేదు? ఆ మావిగన్ని మీరు రాజధాని చేసి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తే పోయేది కదా. 1 రూపాయి ఖర్చు పెట్టావా నువ్వు అనే మావిగను?
అధికారం ఉన్నప్పుడు నీకు గుర్తు రాలేదా? ఇప్పుడు ఓడిపోయినాక కొత్త నిదానం అట్లా. వాల్మీకి బోయ సమాజం ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి సంక్షేమ సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా కలెక్టరేట్ PGRS ద్వారా ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు క్రాంతి నాయుడు ఆదేశాలతో పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఓంకార్ గ్రీవెన్స్ లో కలెక్టరేట్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నర్సరావుపేట నియోజకవర్గ వాల్మీకి బోయ సంఘం బొల్లారావు ఆధ్వర్యంలో కార్యదర్శి మల్లా వెంకటేష్ గౌడ, రాజమోహన్, మినిగా బాబు తదితరులతో వెళ్లి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని వారు తెలియజేశారు. వాల్మీకి బోయలకు ఎస్టీ హోదా పునరుద్ధరణ చేయాలని, ఏపీలో మైదాన ప్రాంతంలో వాల్మీకి బోయలకు రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని, కావున వాల్మీకి బోయలు కోల్పోయిన రాజ్యాంగ హక్కులు, సంక్షేమ, అభివృద్ధి, సాధికారత కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అంతర్జాతీయ సంస్థ శ్రీ శ్రీ కళావేదిక వారి ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన 169వ ద్విశతాధిక కవితోత్సవం సభ విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాలులో రచయిత, జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు, జాషువా సమాఖ్య గౌరవ అధ్యక్షుడు కమలారాంను అక్షరరత్న అవార్డుతో సత్కరించడం జరిగింది. శ్రీ శ్రీ కళావేదిక చైర్మన్ K. ప్రతాప్, జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి, జాతీయ కార్యదర్శి పార్థసారథి, కార్యవర్గం ప్రముఖులు విచ్చేసి సన్మానించారు. ఈ సందర్భంగా అక్షరరత్న జాతీయ పురస్కారాన్ని అందుకున్న కమలారాంని జన విజ్ఞాన వేదిక నాయకులు, జాషువా సమాఖ్య సభ్యులు, పట్న ప్రముఖులు, మిత్రులు, కవులు అభినందనలు తెలియజేశారు. బొల్లపల్లి మండల పరిధిలోని కండ్రిగ, గుట్లపల్లి, గంకుపల్లి గ్రామాలకు తక్షణమే తాగునీరు, సాగునీరు కల్పించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పల్నాడు కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆయా గ్రామాల ప్రజలతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లకు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో CPI రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు కావస్తున్న ప్రజలకు కనీస తాగునీటి సదుపాయం కూడా కల్పించలేకపోవడం పాలకుల వైఫల్యమని విమర్శించారు. గ్రామాల్లో ప్రజలతో పాటు పశువులకు కూడా తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. సామాజిక సమానత్వం, సమన్యాయం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అణగారిన వర్గాల ఆశాజ్యోతి, దేశ తొలి దళిత ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి పట్నంలోని నర్సరావుపేట రోడ్డులో నిర్వహించారు. కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు విచ్చేసి జగజ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు కాపు హాస్టల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు హాస్టల్ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది. ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, బీఫార్మసీ, MBA, MCA, CA, CPT తదితర ఉన్నత విద్యా కోర్సులు అభ్యసించే విద్యార్థులతో పాటు UPSC, సివిల్ సర్వీసెస్, APPSC గ్రూప్స్, బ్యాంకింగ్, RRB తదితర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు కూడా ప్రవేశాలకు అర్హులని పేర్కొంది. కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు మాత్రమే ప్రవేశాలు కల్పించనున్నట్లు వెల్లడించింది. హాస్టల్లో విద్యార్థులకు నివాసం, నాణ్యమైన భోజన వసతి, 24 గంటల గ్రంథాలయం, క్రమబద్ధమైన స్టడీ అవర్స్, జిమ్ సౌకర్యం, ప్రశాంతమైన విద్యా వాతావరణంతో పాటు ఉన్నత విద్యా పోటీ పరీక్షలకు సంబంధించిన నిపుణుల మార్గదర్శక సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపింది. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హాస్టల్ యాజమాన్యం కోరింది. అలాగే కాపు సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, సామాజిక సేవకులు తమ పరిధిలోని విద్యార్థులకు ఈ సమాచారాన్ని చేరవేసి ప్రవేశాలకు ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమంలో కాపు హాస్టల్ సెక్రటరీ బాలిశెట్టి విజయ్ కుమార్, శ్రీనివాసరావు, సత్యనారాయణ, నరేంద్ర, రామాంజనేయులు, అజయ్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరులో గోరంట్ల ప్రాంతంలో ఓసన్న మందిర్ వెనక వైపున గల తెలగ అభ్యుదయ సంఘం బాలిశెట్టి విజయ్ గారి ఆధ్వర్యంలో కాపు హాస్టల్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఈ హాస్టల్ కూడా గత 12 సంవత్సరాల నుంచి నడపబడుతుంది. ఇప్పుడు గోరంట్ల ప్రాంతంలో 2 సంవత్సరాల క్రితం నూతనంగా భవనం నిర్మించి మరి అందరు దాతల సహకారంతో బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని వసతులు ఒక ప్రైవేటు, కార్పొరేటు హాస్టల్స్ ఎలా ఉంటాయో అంతకన్నా కూడా బ్రహ్మాండంగా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. మేము ప్రత్యేకంగా చూసి ఇదే చెప్తున్నాం. అలానే అన్నిటికంటే ముఖ్యంగా ఇంటర్మీడియట్ కాడి నుంచి పైన ఉన్నటువంటి ఆల్ గ్రూప్స్, ఏ ఎడ్యుకేషన్ అయినా, ఏ కాలేజ్ అయినా మీకు నచ్చిన కాలేజ్ చదవచ్చు.
వాళ్ళందరూ కూడా అక్కడ హాస్టల్ సౌకర్యాన్ని ఉపయోగించుకొని చక్కగా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా హాస్టల్ కదా మనల్ని కేర్ తీసుకోరేమో అనేటువంటి పరిస్థితి లేకుండా ప్రైవేట్ కాలేజీలు ఎలా అయితే మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తారో ఎక్స్పర్ట్స్తో మార్నింగు ఈవినింగు కాలేజీ అవర్స్ కాకుండా రిమైనింగ్ టైం కూడా వాళ్ళకి స్టడీ అవర్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా కాంపిటేటివ్ కోచింగ్ మీద నెంబర్ ఆఫ్ సెమినార్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కాంపిటేటివ్కి సంబంధించినటువంటి అన్ని బుక్స్ను కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అందుకని విద్యార్థులు అందరూ కూడా ఓన్లీ బాయ్స్ మాత్రమే, బాలుర హాస్టల్ మాత్రమే. కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా ఉపయోగించుకొని మిగతా వాళ్ళు ఎవరైనా సరే తెలియని వాళ్ళకి చెప్పి, అది కాపు హాస్టల్ కాబట్టి కాపు విద్యార్థులందరూ కూడా దాన్ని చక్కగా ఉపయోగించుకొని, మరి గుంటూరులో బయట హాస్టల్లో ఉండాలంటే నెలకి సుమారుగా 5,000 నుంచి 6,000 రూపాయలు బేర్ చేయాల్సిన పరిస్థితి. అదే ఈ హాస్టల్లో ఉంటే మీకు ఆ ఖర్చులు సేవ్ అవుతాయి. నెలకి 2,500 రూపాయలు మెయింటెనెన్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఫుడ్డు, అకామిడేషను అన్నీ ఉంటాయి. మరి ఇలాంటి చక్కటి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటారని తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఇది ప్రముఖ విద్యావేత్త, సంఘ సంస్కర్త రఘుపతి వెంకటరత్న నాయుడు గారి పేరు మీద నిర్వహించబడుతుంది. ఇది తెలగ అభ్యుదయ సంఘం ఆధ్వర్యాన నిర్వహించబడుతుంది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను కాపు హాస్టల్ నందు అడ్మిషన్స్ జరుగుతున్నవి. ఇందుకు గాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నుండి వచ్చి గుంటూరులో ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, పీజీ, ఎంఫిల్, పిహెచ్డి, అదేవిధంగా ప్రొఫెషనల్ కోర్సెస్ ఎంబీఏ, ఎంసీఏ, సిఏ, సిపిటి, సిఎస్ మరియు అన్ని పోటీ పరీక్షలు, ప్రవేశ పరీక్షలకు యూపీఎస్సీ, సివిల్ సర్వీసెస్, గ్రూప్స్, బిఎస్ఆర్బి, ఆర్ఆర్బి తదితర పరీక్షలకు గుంటూరులో ఏ కళాశాలలో అయినా కానీ వీళ్ళు చదువుతున్నా కానీ వీళ్ళకి ఇక్కడ వసతి మరియు భోజన సదుపాయం మేము కల్పించబడుతుంది. మా కాపు హాస్టల్ ప్రత్యేకతలు ఏంటంటే 24 గంటల లైబ్రరీ, అన్ని రకాల పుస్తకాలు, పోటీ పరీక్షలకు మరియు సాఫ్ట్వేర్కి సంబంధించిన అన్ని పుస్తకాలు ఇక్కడ లభించును. అదేవిధంగా అన్ని మ్యాగజైన్స్, వివేక్ మ్యాగజైన్, అదేవిధంగా యూపీఎస్సికి సంబంధించిన సివిల్ సర్వీస్ క్రానికల్, ఫ్రంట్ లైన్, స్పోర్ట్స్ స్టార్, ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ ఇట్లాంటి అన్నీ కూడా మన హాస్టల్ నందు ఉండును. అదేవిధంగా అత్యాధునిక జిమ్ ఫెసిలిటీ కలదు. దయచేసి ఈ విషయాలను ప్రతి ఒక్క కాపు సంఘం మరియు కాపులు ప్రతి ఒక్కరు కూడా ప్రతి విద్యార్థికి తెలిసే విధంగా గుంటూరులో కాపు హాస్టల్ ఉంది. గుంటూరులో చదువుకున్న ప్రతి విద్యార్థికి కూడా, దూరభార ప్రాంతం నుండి వచ్చి గుంటూరులో అడ్మిషన్స్ పొందిన ప్రతి విద్యార్థి కూడా మన కాపు హాస్టల్ నందు చక్కటి వసతి మరియు భోజన సదుపాయం ఉంది అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని విధాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో దీన్ని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. గుంటూరులో కాపు హాస్టల్ గోరంట్ల నందు పోసన్న మందిరం వెనక సైడు నిర్వహించబడుతున్నది. సంప్రదించవలసిన నెంబర్లు 8686555999. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానులో కలుసుకుందాం. నమస్కారం.